లేదు వీడియోనే కావాలి, చేప పోయినా పర్లేదు. అది ఇప్పుడే రాదు, చెప్పలేము, అది బయటకు వచ్చిన గాయ్స్. మళ్ళీ ఫిషింగ్ వచ్చేసినాం సేమ్ లొకేషన్కి, మన గాంధీ తోటి మళ్ళీ సెటప్ చేసి వేసేద్దాం. పిండి పిండి అన్నీ రెడీ. డ్యామ్ పడ్డది, రావడానికి పిక్తుంది బాగా స్పీడ్. అది కూడా ఇంత స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయలే. చూస్తున్నాం ఫస్ట్ టైం ఎవర్ బాగా స్పీడ్ పడ్డాయి. మా ఫ్రెండ్ ఇప్పుడే వేసిండు అన్ఎక్స్పెక్టెడ్లీ. లేదు వీడియోనే కావాలి, చేప పోయినా పర్లేదు. అది ఇప్పుడే రాదు, చెప్పలేము, అది బయటకు వచ్చిన వాడుకు. ఇప్పుడు చేపను తీసే కథ ఉంది, తీయడం కష్టమే, వల్లలేదు ఏం లేదు. కన్నడా జరలేదు మాకు, ఒలైతే ఉంది. మేము దాని 2-3 కిలో ఉంటుంది. కష్టపడకు, దాన్ని కష్టపడనీయకు. అటు అటు మొన్న మొత్తం బుక్క పెట్టింది. పిల్లర్ కాడ ఉండకు. నిజంగా నువ్వు మీదికి లేపు జాగ్రత్త మిత్రమా, అది పోతే వేరే ఉంటాయి కథ. డంగి పిక్తుంది గాయస్. బాగు ఏ భగవాన్ అలా కోనే ఓకే. ఇంకా రాలే గాయస్, డంగి పిక్తుంది. ఏంటిది మ్యాన్, అది అత్తలేదు, బయటికి అత్తలేదు గాయస్. మళ్ళా పోతుంది అది లోపలికి. వీడియో బాగా లాగ్ అవుతుంది, ఆడియన్స్ ఫీల్ అయిపోకండి. మేము ఏం ఫేక్ చేయట్లే, ఇది నిజం. ఇప్పుడే వేసినాం ఫీడర్, 10 minutes అవుతుంది అంతే. నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ దిస్. 2 కిలోలు 3 కిలో అంటూ చూస్తే ఇంత టైం చేస్తుంది, బయటికి అత్తలేదు. జాగ్రత్త బావ, ఒక్కలు విక్తే ఏం లేదు. అదే ఈ పిల్లర్ కాడికి అత్తి దాని అంటే దెబ్బకి విక్తుంది. రాడ్ డంగి పిక్తుంది, 7 feet రాడ్. పోతూనే ఉంది గాయస్, అత్తలేదు. లైన్ కనబడదు, అందుకే మీకు చూపిస్తారు. రాడ్ రేంజ్ మాత్రం చూపిస్తున్నా. జాగ్రత్త జాగ్రత్త, మళ్ళీ పోతే తట్టుకోలేము. ఆల్రెడీ ఇట్లా పోయిన సిచ్యువేషన్ బాగున్నాయి. ఈడ పిల్లర్ కాడికి రాని ఎక్కువద్దు. పోతుందా కాలువలకి? ఒరే 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 ఒరే, కాలువలకు పోతుంది దేవుడా. దీన్ని బాగా స్టార్ట్ చేసి చూపించడానికి ట్రై చేస్తాం. బయటకు వస్తాను.
రవ్వే 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 వస్తుంది 2-3 కిలోల పైన అంతే. మొన్నట అంతనే, మొన్న పడలే. డబ్బులు పడ్డదే 2 ఉక్కులు పడ్డాయి, 3 ఉక్కులు పడ్డాయి. 2 అక్కలు పడ్డది. అదే అయినా అది వేటికి ఇది ఇరిగి పీకుతుంది, లైన్ ఇరిగి పీకుతుంది. లేదా ఒకటినే లేపట్టే దమ్ము కత్తది అది. మొత్తం చెర్లేనా ఇవి? అంతేనా? డ్యామ్లో కావా? డ్యామ్లే చెర్ల చేపనే. చెర్లేడా అంటే వీడికి బ్రో అటమేంటి మరి. దాని మౌత్ గురం పడ్డానా? 4 ఉంటాయి, 4 పైన ఉంటాయి. మరి మొన్నటికి ఇంత ఉంటాయి మరి. అయ్యా మేము పోయిన తర్వాత పడ్డా బ్రో. ఎంత ఉంది? ఎంత లేపాలి బ్రో, మూతి పైకి ఉండాలి. ముళ్ళు పెట్టి లేపు, మూతి లేపు గట్లా. దానికి ఎంతసేపు లోపల దించు బ్రో, నీళ్ళకి దించేం కాదు. దించితే గుంజు కత్తావు విడిచిపెట్టు జాలీడు ఇది వస్తుంది. సైడ్కి వెళ్ళిపోతుంది మళ్ళా. ఓ దాని రెక్క ఘోరంగా దిగింది. వచ్చింది వచ్చింది లేపు. వచ్చేది రవ్వేరా మింగింది, ఒకటి మింగింది, అక్కడ మింగింది, ఒకటి రవ్వే రవ్వే భలే ఉంది. రెక్క పడ్డది ఫస్ట్ చూసి దానికి వచ్చి బాగా పట్టేది. రెండు పడ్డాయి, బట్ ఇదే ఆపింది ఇప్పుడు. గింత అంతనే పడ్డది, ఇక మూతికి ఈడ పడ్డాయి. తర్వాత ఆపింది. 2 ఉంటుంది విరగాలి. 2 దాటి ఉంటుంది. జిల్లా పెద్దది అసలు ముళ్ళే ఉండే. హలో గాయ్స్, బొచ్చే డబ్బాలు వేసిరా. రాడ్ కూడా మనదే. అది ఇన్ని డబ్బాలు 30 ఉన్నాయి దగ్గర దగ్గర. మందంతా మన వాళ్ళగా ఇన్నిట్లా. బ్రోక్ ఒకటి ఇప్పుడే కనెక్ట్ అయింది. 7 దాకా వచ్చిందో. రవ్వే అనుకుంటా, బాగా దూరం పోయింది. కనడా ఇది రవ్వు. ఎయ్ బ్రో, ఎయ్ మెల్ల 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 బ్రో. ఒకటే ఒప్పుకుంది దానికి. మళ్ళీ అట విక్తాయి. కిందికి కిందికి అచ్చా. లేపు లేపు లేపు, జల్లేపు జల్లేపు. అయిపోయి తరగాని. లేపే లేపే తొందర లేపే. 5 కిలోలు 5-6 ఉంటుందా? ఉంటుంది. పల్లె పల్లె నాకు చిక్కింది కానీ. ఇవి కొంచెం మోడల్ చెప్పుదు. దాని పెదవులకి వెళ్ళిపోయి అటు వెళ్ళింది. మళ్ళీ అది అస్సలకే పోదు. అయ్యో ఉంటాయి. ఏముండే అంత 5. ఎంత నీట్గా ఉన్నది. స్నానం చేసింది.